జూలై మాసపు ఆల్నాడు ప్రేయర్ చేరవచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. రండి, ఈరోజు మనము ఒక చక్కని వాక్య సందేశాన్ని మనం విందాం. ఈరోజు అంశము సంఘ ప్రార్థన, దాని వలన మనకు కలిగే ప్రయోజనాలు. సంఘ ప్రార్థన, దాని వలన సంఘ ప్రార్థన, దాని వలన మనకు కలిగే ప్రయోజనాలు. నీవు పగలంతా చాలా కష్టపడ్డావు, చాలా శ్రమ పడ్డావు, ప్రయాసపడ్డావు. అందరిలాగానే నిద్రపోకుండా నువ్వు మందిరానికి వచ్చావు. దీని వలన నాకేం ఒరిగిందయ్యా నువ్వు అనుకుంటే, ఈ రాత్రికాల సమయమున నీ కొరకు అంతకుముందు మేము ఏం చేసేవాళ్ళం అంటే, వచ్చినా రాకపోయినా ప్రార్థన చేసేవాళ్ళం. దాని వలన చాలామంది మాదేముందలే వచ్చినా రాకపోయినా ప్రార్థన చేస్తున్నారు అని. అలా కాదు, నీవు వస్తే నీ కొరకు సంఘం ప్రార్థన చేస్తే ఏం జరిగిద్దో ఒక 3 విషయాలు మీ ముందుంచుతాను. రండి, అపోస్తుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయము. సంఘ ప్రార్థన వలన మనకు కలిగేటువంటి ప్రయోజనాలు. సంఘం నీ కొరకు ప్రార్థన చేస్తే, సంఘం నీ కొరకు దేవుడి దగ్గర మొర్ర పెడితే నీకు కలిగేటువంటి ప్రయోజనాలు. రండి, అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు 10వ వచనం వరకు చదువుతున్నాను. అపోస్తుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు, ఎందుకంటే చక్కగా మీకు అర్థం కావాలని. చూడండి, దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు. అతన్ని పట్టుకొని చెరసాల్లో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు అతన్ని తేవాలని ఉద్దేశించి అతనికి కావలి ఉండుటకు 4 చతుష్టయముల సైనికులకు అతనిని అప్పగించెను. పేతురు చెరసాల్లో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హేరోదు అతని వెలుపలికి తీసుకుని రావాలని ఉండగా రాత్రి పేతురు 2 సంఖ్యలతో బంధించబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలివారు తలుపు ఎదుట చెరసాల కాచుకొని ఉండేది. ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచెను. అతడు ఉండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు పక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతను లేపగా సంఖ్యలు అతని చేతుల నుంచి ఊడిపోయాను. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొనమనెను. అతడు అలాగ చేసిన తర్వాత దూత, నీ వస్త్రము పైన వేసుకుని నా వెంబడ రమ్మని అతనితో చెప్పాను. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలంచాను. మొదటి కావలిని 2వ కావలిని దాటి పట్టణములకు పోవు ఇనుప గవని యొద్దకు వచ్చినప్పుడు దానంతటా అదే వారికి తెరుచుకొనెను. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతన్ని విడిచిపోయెను. 11వ వచనం. పేతురుకు తెలివి వచ్చి ప్రభు తన దూతను పంపి హేరోదు చేతుల నుండి యూదులను ప్రజలు నాకు ఉద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించున్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అనుకొనెను. ఇప్పుడు మనకు చూస్తున్నాం, యోహాను సోదరుడైనటువంటి యాకోబును పట్టుకున్నారు. పట్టుకున్న వెంటనే ఖడ్గంతో చంపి పడేశారు. ఆ హేరోదు రాజు కనికరము లేక యాకోబును ఖడ్గముతో చంపిన తర్వాత మరలా పేతురును పట్టుకున్నారు. అయితే అది పస్కా పండుగ దినము గనుక, పండగ రోజున పేతురును చంపడం కాదు గనుక తర్వాత అతన్ని మరణానికి అప్పగిద్దామని
అతన్ని ఒక చెరసాల్లో బంధించేశారు. ఒక చెరసాల్లో తన రూములో తన చేతులకు తనకు కాళ్ళకు బంధకాలు ఉంచేసి అతన్ని 4 చతుష్టయములు అనగా 4 సైనికుల మధ్య ఫస్ట్ సర్కిల్, 2వ సర్కిల్, 3వ సర్కిల్, 4వ సర్కిల్ 4 సర్కిల్ మధ్య పేతురుని ఉంచేసి ఉన్నారు. అయితే బైబిల్ ఏమంటుంది అనంటే చూస్తున్నారు కదా, 5వ వచనం, పేతురు చెరసాల్లో ఉంచబడిను, సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో ప్రార్థన చేయుచుండెను. ఇప్పుడు చూడండి, సంఘ ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది? పేతురు చెరసాల్లో బంధించబడ్డాడు. పేతురు చెరసాల్లో బంధించబడ్డాడని తెలిసిన వెంటనే సంఘమంతా కూడా పేతురు కొరకు ప్రార్థన చేస్తూ వచ్చింది. సంఘమంతా కూడా పేతురు కొరకు ప్రార్థన చేస్తూ వచ్చింది. ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ వచ్చిందో బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. చూడండి, ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ వచ్చిందో 7వ వచనం, ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచెను, అతడున్న గదిలో వెలుగు ప్రకాశించెను. ఇప్పుడు చూడండి, పేతురు చెరసాల్లో బంధించబడి ఉన్నాడు. అతని చేతులకు వాటికి సంఖ్యలు పడేస్తున్నారు. 4 చతుష్టయముల సర్కిల్లో సైనికులు కావలి కాస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే సంఘము పేతురు కొరకు అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంది. ప్రభా, మా యాకోబును మేము పోగొట్టుకున్నాం, యాకోబును ఖడ్గంతో చంపేశారు, ఇప్పుడు పేతురు కూడా చంపడానికి సిద్ధపడుతున్నాడు హేరోదు, రేపు పస్కా పండుగ అయిపోయిన తర్వాత చంపేస్తాడు. పేతురు కూడా పోగొట్టుకుంటే మాకు వాక్యం చెప్పేది ఎవరు? పేతురు పోగొట్టుకుంటే మాకు పాస్టర్ గారు ఎవరు? పేతురు పోగొట్టుకుంటే క్రైస్తవ్యాలని సంఘము అత్యాశక్తితో, ప్రభా నువ్వేమైనా చెయ్యి, పేతురును కాపాడు, పేతురు రక్షించని సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేస్తూ ఉంటే బైబిల్ సెలవిస్తూ ఉంది, సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేయగా పేతురు ఉన్న గదిలోకి పరలోకపు దేవదూత దిగొచ్చింది. ఎంత అద్భుతం అండి! పరలోకము నుంచి ఒక దేవదూత పేతురు ఉన్న చెరసాల్లోకి దిగివచ్చి, పేతురు లే అన్నది. పేతురు లేచాడు. తనకు తెలియకుండానే సంఖ్యలు తెగిపోతూ ఉన్నాయి. తనకు తెలియకుండానే తన బంధించిన సంఖ్యలు, కాళ్ళకు బంధించిన సంఖ్యలు తెగిపోతూ ఉన్నాయి. నడువన్నాడు. దేవదూత ముందు నడుస్తూ ఉంది, పేతురు వెనక నడుస్తున్నాడు. దాని తలుపులు అవి తెరుచుకుంటా ఉన్నాయి. సైనికులు పక్కకి వెళ్ళిపోతూ ఉన్నారు. అది నేరుగా నడుచుకుంటూ వచ్చి తీరా ఎక్కడికి వచ్చాడు తెలుసా? ఆ గ్రామం యొక్క ద్వారము దగ్గరికి వచ్చాడు. బైబిల్ ఏమంటుంది? ఆ గ్రామం యొక్క ద్వారబంధంకి వస్తే, ఆ రోజుల్లో ఏంటి, ఈ ద్వారబంధాలు ఎందుకు కట్టుకుంటారు తెలుసా? ఆ రోజుల్లో ఎలా ఉంటుంది అనంటే, ఇది మన అనంతవరం గ్రామం అనుకుందాం. ఈ గ్రామానికి ఆ రోజుల్లో జంతువుల యొక్క, లేదంటే శత్రువుల యొక్క, దొంగల యొక్క బెడద ఎక్కువ ఉండటాన్ని బట్టి గ్రామం చుట్టూ గోడ కట్టేసుకుంటారు. ఆ తుఫాను బిల్డింగ్ దగ్గర ఒక పెద్ద ద్వారం కట్టి అక్కడ తలుపులు పెడతారు. ఎవరైనా సరే రావాలనుకుంటే పగలంతా తలుపులు తెరిచి ఉంటాయి, వారందరూ వచ్చేస్తారు. 7-8 గంటల కల్లా ఇక వెళ్ళిన వారందరూ వచ్చారని లోనికి వచ్చిన తర్వాత తలుపులు వేయబడతాయి. ఆ తర్వాత తలుపులు ఇక తీయటం కుదరదు. ఒకవేళ ఏదన్నా అత్యవసరమైతే వారి కావల వారి యొక్క పర్మిషన్ తోటి. ఇప్పుడు పేతురు దగ్గరికి తలుపులు వేసున్నాయి. అర్ధరాత్రి సమయం, పేతురు తలుపులు మూసుండాయి ద్వారబంధం దగ్గర. దేవదూత వస్తూ ఉంది, పేతురు వస్తూ ఉంటే ఏ సైనికులకి అవకాశం లేకుండా, కావల వారితో పని లేకుండా అని ద్వారబంధములు అలా తెలుసుకున్నాయి. పేతురు వచ్చిన తర్వాత దేవదూత అదృశ్యమైపోయింది. ఇదంతా అనుకుంటున్నాడు పేతురు, కలలో కావాలా, కలలో ఈ విధంగా జరుగుతుందేమో, కలలో తప్ప ఇంకెలా జరుగుతుంది, కలలో తప్ప నా చేతిలో సంఖ్యలు విడిపోవటం ఏంటి, నా కాళ్ళకున్న సంఖ్యలు విడిపోవటం ఏంటి, చెరసాల తలుపులు తెరవబట్టం ఏంటి, సైనికులు మమ్మల్ని పంపించటం ఏంటి, ద్వారబంధకాలు తలుపులు తెరవబట్టం ఏంటి, ఇదంతా కళ అనుకుంటున్నాడు. కానీ దేవదూత వెళ్ళిపోయిన తర్వాత పేతురు చూస్తే, పేతురుకు తెలివి రాగా ఎక్కడ ఉన్నాడు? గ్రామంలోకి వచ్చి ఉన్నాడు.
అప్పుడు అంటున్నాడు కదా, ఇది దర్శనము కాదు, ఇది నేను కలిగిన కల కాదు, ఇది సాక్షాత్తు నిజమే అనని అక్కడికి సంఘం దగ్గరికి, ఏ ఇంటిలో అయితే సంఘం ప్రార్థన చేస్తుందో ఆ ఇంటి దగ్గరికి పేతురు వెళ్ళాడు. అమ్మ జాగ్రత్తగా వినండి. సంఘం నీ కొరకు ప్రార్థన చేస్తే, సంఘం నీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తే, సంఘం నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది? పేతురు బంధించబడి ఉన్నాడు, సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేసింది. నెంబర్ 1, ఆ చెరసాల గదిలోకి దేవదూత దిగి వచ్చింది. ఇక్కడికి వచ్చి నీవు ఇక్కడ కూర్చొని ఈ మాటలు విని సంఘం నీ కొరకు ప్రార్థన చేస్తుంటే, నీ కుటుంబంలో ఏలుబడి చేస్తున్న ఏ సమస్యనా, ఏ సమస్యతో నువ్వు బంధించబడ్డావో, ఏ ఇరుకులతో బంధించబడ్డావో, ఏ వ్యాధులతో బంధించబడ్డావో, ఏ సమస్యలు నీ కుటుంబంలో ఏలుబడి చేస్తున్నాయో, ఏ కష్టాలు నీ కుటుంబంలో ఏలుబడి చేస్తున్నాయో, ఏ సమస్య నీకు నిద్ర లేకుండా చేస్తున్నాయో, అయ్యా పాపం వాడిని బంధించబడేసింది, ఈ పాపం నా భర్తను బంధించబడేసింది, ఈ యొక్క సమస్య నా కుటుంబానికి నిద్ర లేకుండా చేస్తున్నాయని ఏ సమస్యలైతే నువ్వు ఉంటున్నావో, ఏ సమస్యల చేత బంధించబడుతున్నావో, ఏ సమస్యల చేత బాధించబడుతున్నావో, ఆ సమస్యల్ని దేవుడి మందిరము అనగా నా మందిరము, ప్రార్థనా మందిరంలోకి వచ్చి సంఘమంతా ప్రార్థన చేస్తూ ఉండగా నువ్వు అత్యాశక్తితో ప్రార్థన చెయ్యాలే కానీ, నువ్వు మనసు పెట్టి ప్రార్థన చేయాలి కానీ దేవదూత నీ గృహములోకి దిగుతుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేయగా చెరసాల్లోకి వచ్చిన దేవదూత నేటికి ఆ వాక్యము నమ్మదగింది కనుక వస్తాడు. రెండవదిగా వచ్చి తలుపులు తెరవబడ్డాయి. ఎందుకు తలుపులు తెరవబడ్డాయి చెప్పండి? ఎందుకు తలుపులు తెరవబడ్డాయంటే సంఘం ప్రార్థన చేసింది. ఆ ప్రార్థన పరలోకములో ఉన్న దేవుడి ఇంటి తలుపులు తట్టేది. సంఘమంతా కూడా ఏకంగా ప్రభువా పేతురుని కాపాడు, పేతురికి విడుదలివ్వు, పేతురును రక్షించని సంఘమంతా అత్యాశక్తితో ప్రార్థన చేసి దేవుడి యొక్క తలుపులు తట్టగా దేవదూత వచ్చి పేతురు ఉన్న గది తలుపును తట్టింది. ఎంత అద్భుతం కదా, ఎంత అద్భుతం! నువ్వు ప్రార్థన చెయ్యాలే కానీ జవాబు నీ తలుపు తడుతుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మూడవదిగా పేతురు విడుదల పొందుకొని ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడ ప్రార్థన జరుగుతుంటే అక్కడికి వెళ్ళాడు. అమ్మ నువ్వు ఇక్కడ ఉండి హైదరాబాద్లో ఉన్న నీ కూతురు కొరకు ప్రార్థన చేస్తే జవాబు నీ కూతురు ఇంటి తలుపు తడుతుంది. నువ్వు ఇక్కడ ఉండి కాలేజీలో చదువుతున్న నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తే జవాబు ఆ బిడ్డల యొక్క గది తలుపులు తడుతుంది. ప్రభా నా కుమార్తె చాలా ఇబ్బందుల్లో ఉందయ్యా, ఆమెను కాపాడయ్యా, ఆమెను రక్షించయ్యా అని అంటే జవాబు ఇక్కడ ప్రార్థన చేస్తే అక్కడ జవాబు ఉంటుంది. మరలా చెబుతున్నాను, సంఘం నీ కొరకు ప్రార్థన చేస్తే, సంఘం నీ కొరకు ప్రార్థన చేస్తే జరిగేటువంటి మొదటి కార్యం విడుదల అన్న విషయాన్ని ఈ రాత్రి నువ్వే సమస్యతో వచ్చావో నాకైతే తెలియదు, ఏ ఇరుకులో వచ్చావో నాకైతే తెలియదు, ఏ ఇబ్బందుల్లో వచ్చేవో, ఏ సమస్యలతో వచ్చేవో, ఏం అడగాలనుకుని వచ్చేవో, ఈ రాత్రి దేవుడు సన్నిధిలో నువ్వు కూర్చొని దేవుడు సంఘమంతా ప్రార్థన చేస్తే నీ సమస్యను పరిష్కరించడానికి దేవుడు తగిన సమయంలో దేవదూతను పంపిస్తాడు, తగిన సమయంలో జవాబును పంపిస్తాడు, తగిన సమయంలో నువ్వు విడుదల పొందుకుంటావు. రెండో మాట చూద్దాం రండి. సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేస్తే సంఘ ప్రార్థన వలన నీకు కలిగే మొదటి ప్రయోజనము విడుదల, విమోచన. రెండో మాట చూద్దామా రండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ కొరింథీయులకు రాసిన పత్రిక పేజీ నెంబర్ 159. 159వ పేజీలో 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం నుండి చదువుతున్నాను చూడండి. మరియు మృతులను లేపు దేవుని యందే గాని మా యందే మేము నమ్మిక ఉంచుకున్నట్లు మరణమగుదుమను నిత్యముగా మా మట్టుకు మాకు కలిగి ఉండెను. ఆయన అట్టి గొప్ప మరణం నుండి మమ్మను తప్పించెను, ఇక ముందుకును తప్పించును. మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయము చేయుచుండగా ఆయన ఇక ముందుకును మమ్మను తప్పించునని
ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాము. ఉంటున్నారా? ఇక్కడ మాట చూస్తున్నారా? 10వ వచనంలో ఆయన అట్టి గొప్ప మరణం నుండి మమ్మను తప్పించెను అయిపోయింది. ఇక ముందుకును తప్పించును అని ఉంది. ఆ తర్వాత మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయము చేయుచుండగా ఆయన ఇక ముందుకును మమ్మను తప్పించునని ఆయనందు నిరీక్షణ గలవారమై ఉన్నాము. రెండవదిగా సంఘం మీ కొరకు ప్రార్థన చేస్తే కాపుదల ఇస్తాడు అన్నమాట. ఈ మాట చెబుతుంది ఎవరు తెలుసా? పేతురు. అమ్మా, పేతురు పౌలు ఈ మాట చెప్తుంది. పౌలు చాలా ప్రయాణాలు చేస్తున్నాడు. ఆ రోజుల్లో ప్రయాణాలు చాలా ప్రమాదకరమైనవి. సముద్రాల మీద, నదుల మీద, అరణ్యములో ఉంటున్నప్పుడు అనేక సార్లు ఓడలో ప్రయాణిస్తున్నప్పుడు ఓడ బద్దలైపోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఓడ కొన్నిసార్లు బద్దలైపోయింది. సముద్రాల్లో పౌలు పడిపోయాడు. కొన్నిసార్లు తెరచాపల పడవలు దొర్లిపోవటం వలన ఎన్నో మార్లు మరణానికి సమీపించినప్పుడు బైబిల్ పౌలు చెబుతున్న సాక్ష్యం ఏం తెలుసా? మీ ప్రార్థన వలన మేము తప్పించబడ్డాము. మేము మరణమగుదాం అనుకున్నాము, మా పని అయిపోయింది అనుకున్నాము, మేము చచ్చిపోయామనుకున్నాం, కానీ మీ ప్రార్థన మమ్మల్ని తప్పించింది. రెండోదిగా ఏమంటున్నాడు కదా, తర్వాత కూడా తప్పిస్తాడు, ఇప్పుడు కూడా తప్పిస్తాడు. సంఘం యొక్క ప్రార్థన చేస్తే పౌలు చెబుతున్న సాక్ష్యము, అమ్మా మీ సంఘం వలన, మీ సంఘ ప్రార్థన వలన మేము తప్పించబడ్డాము, ఫ్యూచర్లో కూడా తప్పించబడతాము, ఇప్పుడు కూడా తప్పించబడతాము. అమ్మ నువ్వు సంఘానికి వచ్చి ప్రార్థన చేస్తే నీ ప్రయాణాలను తప్పించబడతావు, నీ యొక్క ప్రమాదాలను తప్పించబడతావు. చాలామంది ప్రమాదాలు ఈ లోకాన్ని విడిచిపెట్టిన వాళ్ళు చాలా ఉన్నారు. ఇదిగో ఇక్కడ నుండి నీ రాకపోకలేంది యెహోవా నీకు తోడుగా ఉండి నేను తప్పించాలనంటే, భవిష్యత్తులో కూడా ఎటువంటి ప్రమాదం జరగకుండా తప్పించబడాలంటే సంఘం నీ కొరకు ప్రార్థన చేయాలి. సంఘం నీ కొరకు ప్రార్థన చేస్తే, చాలాసార్లు అన్నయ్య రాత్రే ప్రార్థన అయిపోయింది, తర్వాత రోజు వెళ్తూ ఉన్నాను, చాలా ప్రమాదం జరగపోయింది, అయిపోయింది అనుకున్నాను అన్నయ్య, దేవుడు కృపను బట్టి తప్పించబడ్డాను. ఏంటో తెలుసా? సంఘ ప్రార్థన. సంఘం నీ కొరకు ప్రార్థన చేస్తే అపాయం నుంచి తప్పించబడతాం. సంఘం నీ కొరకు ప్రార్థన చేస్తే ప్రమాదాల నుంచి తప్పించబడతాం. సంఘం నీ కొరకు ప్రార్థన చేస్తే మరణాపాయ పరిస్థితుల నుంచి తప్పించబడతాం. సంఘం నీ కొరకు ప్రార్థన చేస్తే ఐసులో ఉన్నటువంటి నీవు తిరిగి బయటికి వస్తావు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. నెంబర్ 1, సంఘం ప్రార్థన చేస్తే విడుదల. నెంబర్ 2, సంఘం ప్రార్థన చేస్తే కాపుదల అన్న విషయాన్ని. మూడో మాట చూస్తారా? రండి, మూడో మాట అక్కడే ఉంటుంది. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. అందువలన అనేకుల ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావరము కొరకు అనేకుల చేత మా విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. అనేకుల ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావరము. అమ్మ నేను ముగిస్తాను, జాగ్రత్తగా చూడండి. సంఘ ప్రార్థన ద్వారా మీకు కృపావరం కలుగుతుంది. అమ్మా ఇటు చూడండి, పిల్లలను వదిలేసేసేయండి, బైబిల్ చూడొద్దక్క, నా వైపు చూడండి, మీకు అర్థమవుతుంది చెప్పేస్తాను. మరలా చెబుతాను, సంఘ ప్రార్థన ద్వారా మీ ప్రార్థన వలన మోకగలిగిన కృపావరం అని పౌలు ప్రకటిస్తూ ఉన్నాడు. పౌలు ఎక్కడ నిలబడినా, పౌలు ఏ పట్టణంలో నిలబడినా వాక్యం, పౌలు పెద్ద శరీరం ఏమి ఉండదు. పౌలు చాలా పొట్టివాడు, చూడటానికి కూడా అంత హ్యాండ్సమ్ పర్సన్ ఏం కాదు, చూడంగానే అలా ఉండిపోయడం కాదు, చూడటానికి అంత బాగుండేవాడు కాదు. కానీ పౌలు ఎక్కడ నిలబడి వాక్యం చెప్పినా వేల మంది రక్షించబడేవాళ్ళు. పౌలు ఎక్కడ నిలబడి చెప్పిన వాక్యము అనేక మందిలో హృదయంలో మారు మనసు కలిగి చేసేది. పౌలు 14 పత్రికలు రాశాడు. కారణం ఏంటో తెలుసా? అంత కృపావరాన్ని పొందటానికి ఒకే ఒక కారణం, సంఘ ప్రార్థన. ఏంటో తెలుసు? సంఘం ఏం ప్రార్థన చేసేదా? పౌలా ఇదిగో ఈ రేపటి దినమున పౌలు గారు ఇదిగో టంగుటూరు పట్టణంలో నిలబడబోతున్నాడు, పౌలును బలపరచు అంటే సంఘము ప్రార్థన చేస్తే పౌలు నిలబడితే ప్రవాహాల్లాగా
ఆ ఊసులలాగా లేదా ఈగల్లాగా జనాలు కోకులలో వచ్చేవాళ్ళు, వచ్చిన వారందరిలో రక్షించబడేవాళ్ళు. పౌలా, ఎలా పరిచర్య చేయగలవయ్యా? ఇంత కృపావరం నీకు ఎలా వచ్చిందయ్యా? ఇంత వాక్యము నడిపింపు ఎలా వచ్చిందంటే, సంఘము ప్రార్థన చేయటం వలన మాకు కృపావరం కలిగింది. తలే, నువ్వు ప్రార్థన చేస్తే నీ పిల్లవాడికి పాడే కృపావరాన్ని ఇస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తే నీ బిడ్డకు ప్రకటించే కృపావరాన్ని ఇస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతమైన జ్ఞానం అనే కృపావరాన్ని ఇస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తే పరిశుద్ధత అనే కృపావరాన్ని ఇస్తాడు. ఆ కృపావరము సంఘ ప్రార్థన వల్ల నీ బిడ్డలు కలుగుతాయి. అన్నయ్య, వీడు ఇంత తోడవుతాడని కాలేదన్నయ్య, ఈరోజు ఎలాగలిగాడు నేను చెప్పగలను. నేనేం పెద్ద బైబిల్ ట్రైనింగ్ లేదు, మీకు అతిశయం కాదు. కానీ నేను ఎక్కడ నిలబడినా అయిపోయిన తర్వాత పాస్టర్లు చెప్పే మాట, బ్రదర్ మీరు ఎక్కడ బైబిల్ ట్రైనింగ్ చేశారు? బైబిల్ ట్రైనింగ్గా పాడన్నయ్యా, బైబిల్ ట్రైనింగ్ లేదు. ఏదో మా అమ్మతోటి చిన్నప్పుడు వచ్చేవాడిని, చాలా రోజులు లోకంలోనే ఉన్నాను. ఆ తర్వాత నేను బాప్తీసం తీసుకున్న తర్వాత, మా సేవకుడు చనిపోయిన తర్వాత, సంఘ పెద్దలిద్దరు చనిపోయిన తర్వాత, ఈ యొక్క బైబిల్లో ఎవరు చెప్పేవాళ్ళు లేకపోతే, అయ్యా నువ్వు టీచర్ కదయ్యా, ఒకసారి బైబిల్ అలా చదివితే చెప్తానంటే అలా చెప్పడం ప్రారంభించాను. ఆ విధంగా ఇప్పుడు దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. ఒక్క మాట చెప్పగలను, మా అమ్మ ప్రార్థన అంతకన్నా సుబ్బారావు తాతయ్య యొక్క ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థనలో, సంఘ ప్రార్థనలో, ప్రతి కుటుంబం కొరకు ఆయన చేసిన ప్రార్థన ఇప్పుడు ఎక్కడ నిలబడినా దేవుడు వాడుకుంటున్నాడు. అలాంటి కృపావరాలు మీ బిడ్డలు కావాలంటే, అలాంటి కృపావరాలు నీ మనవ సంతానానికి కావాలంటే సంఘ ప్రార్థన, ఈ సంఘ ప్రార్థనలో నీ బిడ్డల్ని చేతులు పైకెత్తి ప్రార్థన చేయి. ఈ సంఘ ప్రార్థనలో నీ మనవని పైకెత్తి ప్రార్థన చేయి. ఈ సంఘ ప్రార్థనలో నీ భర్తను చేయెత్తి ప్రార్థన చేయి. ఈ సంఘ ప్రార్థనలో నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయి. కృపా వరాలతో దేవుడు నిన్ను నింపుతాడు, నీ కుటుంబాన్ని నింపుతాడు. రాబోయేటువంటి రోజుల్లో నీ వంశములో వాక్యాన్ని చెప్పేవారిని, నీ వంశములో పాటలు పాడేవారిని, నీ వంశములో దేవుడు పరిచర్య చేసేవారిని లేవనెత్తుతాడు సంఘం యొక్క ప్రార్థన. అందుకనే అంటాం కదా, అమ్మ మరలా చెబుతున్నాను, సంఘ ప్రార్థన నీకు విడుదలిస్తుంది. రెండవదిగా సంఘ ప్రార్థన నీకు కాపుదలిస్తుంది. ఈరోజు చాలామంది మనం చెప్తూ ఉంటాం, బ్రదర్ ఈరోజు మా డాడీ లేదా మా మమ్మీ ఐసీయూలో ఉంది బ్రదర్, ప్రార్థన చేయండి. ఎందుకు ప్రార్థన కోరుతున్నారు? అక్కడ డాక్టర్లు లేరనా, అక్కడ మందులు లేవనా, అక్కడ నర్సులు లేరనా, లేదంటే డబ్బులు పెట్టుకోలేనటువంటి వాళ్ళు కాదు. ఎందుకు ప్రార్థన అని అంటే వాళ్ళు చెప్పలేరు. కానీ సమాధానం తెలుసా? డాక్టర్లు రోగాన్ని తగ్గిస్తారు, డాక్టర్లు రోగాన్ని తగ్గిస్తారు. సంఘ ప్రార్థన రోగాన్ని తీసేస్తుంది. ఇంకెప్పుడు కనపడనీయకుండా ఆ రోగాన్ని తీసేసేటువంటి శక్తి సంఘ ప్రార్థనకు ఉంది. రోగాన్ని తగ్గిస్తే మళ్ళీ రేపు పెరగవచ్చు, రోగాన్ని తీసేస్తే సంఘ ప్రార్థన, డాక్టర్లు నీ రోగాన్ని తగ్గిస్తారు. సంఘ ప్రార్థన, నీ ప్రార్థన రోగాన్ని తీసేస్తుంది. అలాంటి సంఘ ప్రార్థనని పోగొట్టుకొని ఇంటికాడ పడుకుంటున్నారంటే ఏం చెప్పను? అలాంటి సంఘ ప్రార్థన పోగొట్టుకొని పాలుమాలి ఆశీర్వాదాలను పోగొట్టుకుంటే ఏం చెప్పను? అలాంటి సంఘ ప్రార్థన పోగొట్టుకొని పాలుమాలి విడుదల లేక బయట ఆదివారం వచ్చేదనా, అన్న నా భర్త కొరకు ప్రార్థన చేయి, నా బిడ్డల కొరకు ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేయకపోతే ఇంకెవరు చేస్తారు? అలాంటి కృపా వరాలు ఇచ్చేటువంటి ఆ ప్రార్థన పోగొట్టుకుంటే నీ బిడ్డల ప్రయోజకులు ఎలా అవుతారమ్మా? ఆ ప్రార్థన పోగొట్టుకోవద్దు. పిచ్చి బట్ట మేము మీ దగ్గరికి వచ్చి ఇంత 9 గంటల సమయంలో రావాల్సిన పని ఏంది? నాకేం డబ్బులు ఇస్తున్నారా? మీరు ఆలోచన చేయండి. మన బిడ్డలకు కృపావరాలు కావాలి, మన కుటుంబానికి ఆశీర్వాదం కావాలి. తరతరాల్లో మనము అద్భుతమైనటువంటి ఉన్నతమైన స్థానాలు మన బిడ్డలు నిలబడాలంటే ఆ కృపావరాలు కావాలి. ఆ కృప కొరకు నువ్వు సంఘం ప్రార్థన చేస్తే నీ కుటుంబం కృపను పొందుకుంటుంది. సంఘ ప్రార్థన నీకు విడుదలిస్తుంది. సంఘ ప్రార్థన కాపుదలిస్తుంది. సంఘ ప్రార్థన నీ మీద, నీ కుటుంబం మీద కృపావరాలను తీసుకొస్తుంది. అలాంటి సంఘ ప్రార్థన పోగొట్టుకోవద్దని మనసారా కోరుకుంటున్నాను. రండి, ఆ సంఘ ప్రార్థనలో ఉన్నటువంటి ప్రత్యేకతలు మనము విన్నాము. మన విడుదల కొరకు, మన యొక్క కాపుదల కొరకు, మన యొక్క కృపావరం కొరకు ప్రార్థన చేద్దామా? తలవంచండి, ఒక చిన్న ప్రార్థన చేద్దాం.
యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము. చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన, చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన, సంఘము ప్రార్థింపగా సంకెళ్ళు విడిపోయెను, సంఘము ప్రార్థింపగా సంకెళ్ళు విడిపోయెను. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. మమ్మల్ని బహుమిక్కిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు మా తండ్రి, మా వ్యక్తిగత ప్రార్థన కన్నా సంఘ ప్రార్థన బలమైనది ప్రభా. మా వ్యక్తిగత ప్రార్థన కన్నా సంఘ ప్రార్థన శక్తివంతమైనది ప్రభా. సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేస్తే బంధించబడిన పేతురు విడుదల పొందుకున్నాడు. మేము కూడా సంఘముగా చేరి అత్యాశక్తితో ప్రార్థన చేయగలిగితే మమ్మల్ని పట్టి పీడిస్తున్న రోగాల నుంచి విడుదల, మమ్మల్ని పట్టి పీడిస్తున్న సమస్యల నుంచి విడుదల, మమ్మల్ని పట్టి పీడిస్తున్న అప్పుల నుంచి విడుదల, మమ్మల్ని పట్టి పీడిస్తున్న సమస్యల నుంచి విడుదల. మేము అత్యాశక్తితో సంఘముగా ప్రార్థన చేయకపోవటమే ఇలాంటి వాటిని మేము పొందుకోలేకపోతున్నాము. ఆనాడు సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేస్తే చెరసాల్లోనికి దేవదూత దిగి వచ్చింది, జవాబును తీసుకుని వచ్చింది, విడుదలిచ్చింది, ప్రార్థనకు జవాబిచ్చింది. తండ్రి నీకు వందనాలు. ఈ రాత్రికాల సమయమున అత్యాశక్తితో ప్రార్థన చేయటానికి వచ్చిన మా బిడ్డలందరినీ ప్రభా, వారి సమస్యల నుంచి, వారి ఇరుకుల నుంచి, వారి ఇబ్బందుల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి, రోగాల నుంచి విడుదల విమోచన కలుగుచ్చేయమని ప్రార్థన చేస్తున్నాను. రెండవదిగా పౌలు అంటున్నాడు, సంఘం యొక్క ప్రార్థన వలన మేము కాపాడబడ్డాము. మేము మరణమైపోయామనుకున్నాము, కానీ మీ ప్రార్థన వలన మేము రక్షణ పొందాము. మీ ప్రార్థన వలన మేము కాపాడబడ్డాము. మీ ప్రార్థన వలన మరణములో నుంచి జీవంలోనికి దాటి ఉన్నాము. నేటికి మేము బ్రతికి ఉన్నామంటే మీ సంఘ ప్రార్థన ప్రభా. మా దేవుని సేవకులు ఆయా సంఘము ప్రార్థన చేయబట్టే మేము బ్రతికి ఉన్నాం ప్రభా. లేకపోతే ఏనాడో లోకములు కలిసిపోవలసిన వాళ్ళము. మాకంటే చిన్నవాళ్ళు, మాకంటే గనులు, మాకంటే ఆరోగ్యవంతులు సమాధుల్లోకి వెళ్ళిపోతే ఇంకా మేము బ్రతికి ఉన్నామంటే సంఘమ ప్రార్థన, దేవుని సేవకుని ప్రార్థన. ప్రభా నీకు వందనాలు. అలాంటి ప్రార్థన ఆత్మను ప్రభా మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మూడవదిగా సంఘము ప్రార్థన చేస్తే కృపా వరాలను పొందుకుంటామని మీరు మాతో మాట్లాడారు. మా బిడ్డలందరికీ నీ కృప వెంబడి కృప, కృప వెంబడి కృప, కృప వెంబడి కృపతో కృపా వరాలను అనుగ్రహించి నీ పరిచర్యలో నీ పాత్రలుగా, వాడబడే పాత్రలుగా, ఘనత తెచ్చే పాత్రలుగా, నీకు మహిమ తెచ్చే పాత్రలుగా వాడబట్టడానికి వారికి కావలసిన కృపావరాలను, పాడే కృపావరము, ప్రకటించే కృపావరం, పరిచర్య చేసే కృపావరం, సేవ చేసే కృపావరం మా బిడ్డలందరి మీదకి నీ కృపావరాలతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. వచ్చిన వారిని ప్రభా మీరు దర్శించండి. వచ్చిన వారితో ప్రభా మీకు జవాబునిమ్మని ప్రార్థన చేస్తున్నాం. ఇట్టే అద్భుతమైనటువంటి సంఘ ప్రార్థన పోగొట్టుకున్నటువంటి మా బిడ్డలందరినీ క్షమించి
మరొక మారు ప్రభా ఇలాంటి భాగ్యాన్ని పోగొట్టు కనుక నీ సంఘ ప్రార్థనలో ఉన్న జవాబును పొందుకోవడానికి సహాయము చేయమని ముందున్న సమయాన్ని మందరికి దీవెనకరంగా, సంఘానికి మేలుకరంగా, నీ నామానికి మహిమకరంగా జరిగించుకోమని మా ప్రభువును నీ ప్రియకుమారుడైన యేసునామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.